హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్. మనకు చాలా రోజుల తర్వాత ఏపీపీఎస్సి తరపున రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది గ్రూప్ 4కు సంబంధించి రావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ జనరల్ గ్రూప్ 4 సర్వీసెస్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ అంటేనే చాలా మంచి జాబ్. ఓకే, అందులో గ్రూప్ 4కు సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ గ్రూప్ 4 సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వీలైనంత వరకు కంక్లూజన్ సమ్మరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ విధంగా సైట్‌లో అప్లై చేసుకుంటాం, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని ఇచ్చారు, స్కేల్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత అనేది మనం ఈ నోటిఫికేషన్‌ను జస్ట్ సింపుల్‌గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకు పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ ఎన్ని కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయో చెప్పారు. 670 అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయండి. వేకెన్సీస్ చాలా హ్యూజ్‌గా పడ్డాయి. గుర్తుపెట్టుకోండి 670. అండ్ పే స్కేల్ వచ్చేసి సాలరీ అనేది 16,400 నుంచి మనకు 49,870 వరకు ఉంది. అంటే 16,400కి ఒకవేళ జాయిన్ అయినట్టయితే మనకు 49,870 రేంజ్‌కి వెళ్ళే వరకు సాలరీలో బ్రేక్ అనేది ఉండదు. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు గ్రూప్ 4 సర్వీస్‌లో జాయిన్ అయినా కూడా మీ సర్వీస్ అనేది పెరిగే కొద్దీ మీరు ఇక్కడే ఆగిపోరు. దాని ప్రాసెస్‌ని బట్టి 3, 4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాను బట్టి మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. లేదు అనంటే ప్రమోషన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి చేస్తా ఉంటారు. ఒకవేళ మీకు ప్రమోషన్స్ రాకపోయినా కూడా మీరు అప్ టు ద మార్క్ 49,870 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలానే ఏజ్ గ్రూప్ అనేది మనకిక్కడ మెన్షన్ చేశాడు. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ 42 ఇయర్స్ ఏజ్ అనేది ఫస్ట్ 7/20/21 వరకు ఉండాలి. ఆ తర్వాత దాటినాక 42 వస్తే అది కన్సిడర్ చేయడం కుదరదు. 42 కంటే ఎక్కువ అయిపోతే కన్సిడర్ చేయడం కుదరదు. ఇక్కడున్న పేరాలో మీరు గమనించాల్సింది ఏంటి అనంటే 670 వేకెన్సీలున్నాయి. ఓకే, హ్యూజ్‌గా. అండ్ 16,400 నుంచి 49,870 రేంజ్ వరకు సాలరీ ఉంది. ముఖ్యమైనది ఏజ్ 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్. అలానే డేట్ మెన్షన్ చేశాడు 7/20/21 వరకు అప్ టు మీరు 42 ఇయర్స్ ఉండొచ్చు. అది దాటిన తర్వాత మీ ఏజ్ పెరిగింది అననంటే అంతకుముందు వరకు పెరిగింది అననంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఇదేంటి ఓపెన్ కేటగిరీకి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీలకి సెపరేట్‌గా ఉంటది. అలానే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కూడా కొద్దిగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎందుకంటే వేరే సర్వీసెస్‌లో ఉన్నవాళ్ళు గ్రూప్ 4 సర్వీసెస్‌కి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి ఉంటుంది. అది అప్‌కమింగ్ స్లైడ్స్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకు ఎలా అప్లై చేసుకోవాలనేది మనకిక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, కమిషన్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి కెన్ బి సబ్మిటెడ్ ఫ్రమ్ 30/12/2021 టు 19/1/2022. అంటే మీరు ఈ డిసెంబర్ 30 నుంచి 19/1/2022 అంటే నెక్స్ట్ మంత్‌లో 19వ తారీఖు సంక్రాంతి తర్వాతగా అప్రాక్సిమేట్‌లీ చెప్పొచ్చు. ఆ రోజు డేట్ వరకు అంటే 18వ తారీఖు నైట్ 11:59 ముందు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ క్యాండిడేట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ మూమెంట్‌లో హర్రీ అవ్వకూడదు. ఎందుకు అనంటే లాస్ట్ మూమెంట్‌లో ఎక్కువ మంది అప్లై చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. లాస్ట్ వితిన్ 3 డేస్, 4 డేస్ ఆ టైంలో ఏమవుతుందంటే సర్వర్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు జనవరి ఫస్ట్ వీక్‌లోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవడం అనేది ఉత్తమం. అది గుర్తుంచుకోండి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది మనకు అందరికీ తెలిసిందే. ఏపీపీఎస్సీలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్‌కి ఐడీ అలాగే పాస్వర్డ్ ఉంటుంది. దాని నుంచి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ దాని నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు చాలా ఇదివరకు జాబ్స్ ఏమన్నా పడి ఉంటే అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇది ఆల్రెడీ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. దాని త్రూ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఫ్రెష్‌గా ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఏపీపీఎస్సీలో జాబ్ అప్లై చేసుకుంటున్నారు అనంటే ఈ సైట్‌లోకి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ అనే కాలమ్ ఉంటుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వన్ టైమ్ పాస్వర్డ్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది రిజిస్ట్రేషన్‌కి సంబంధించింది. వాటిని యూజ్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్
టెస్ట్‌లు ఎలా ఉంటాయి? ఏంటి? హాల్ టికెట్ అనేది మనకిక్కడ మెయిన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. శ్రీకాకుళంలో 38, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, ఎస్పీఎస్ నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, వైఎస్ఆర్ కడప 51. ఇక్కడ చూసినట్టయితే మనకు మెయిన్‌గా ఎక్కువగా పడినటువంటి డిస్ట్రిక్ట్ ఏంటి అంటే 66 ఉన్నాయి. అలానే మనకు తక్కువగా చూసుకున్నట్టయితే 34 తోటి విజయనగరం ఉంది. ఓకే. ఓవరాల్‌గా మీరు ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 670. లొకాలిటీ పరంగా కూడా ఏదైనా ఛాన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరందరూ అప్లై చేసేది జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ కాబట్టి అకాడమిక్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మస్ట్ హోల్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ అని అన్నారు. ఓకే. డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఇక్కడ మనకు ఎక్స్ట్రా కాలంగా సైడ్‌కు చూపెడతా ఉన్నారు. వన్ షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు దోస్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ అండర్‌లైన్ చేసింది చూడండి. టు దోస్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్ అని అనడం జరిగింది. టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్‌గా మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండర్‌లో దీన్ని పెట్టడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 670 పోస్టులకి 1:2 రేషియోలో సెలెక్ట్ చేసేసి అపాయింట్మెంట్‌కి అందులో నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తా ఉంటారండి. ఓకేనా? ఒక జాబ్‌కి ఇద్దరు చొప్పున పిలుస్తారు. పిలిచేసి అక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అంటే సింపుల్‌గానే ఉంటుంది. అంత క్రిటికల్ ఏముండదు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అనంటే ఎంతో కొంత టైపింగ్ స్పీడ్ అనేది. అలానే మనకు పేపర్ ప్రజెంటేషన్ పీపీటీ, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ ఇలాంటి వాటి మీద మీకు కొంచెం గ్రిప్ ఉంటే బావుంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అకౌంట్స్‌కి సంబంధించి ఎంఎస్ ఎక్సెల్ ఏదైతే ఉంటుందో అది కంప్యూటర్ అసిస్టెంట్‌కి ముఖ్యం. దాని మీద గూడా మీరు గ్రిప్ సంపాదించుకోవడం ముఖ్యం. ఓకేనా? ఈ ప్రాసెస్‌లో మీరు ఫస్ట్ ప్రిలిమినరీ అలాగే మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మధ్యలో కూడా మీకు ఎంతో కొంత గ్రిప్ అనేది అవసరం. అట్‌లీస్ట్ మీరు జాబ్ ఖచ్చితంగా కొట్టేసిన తర్వాత మెయిన్స్ వరకు వెళ్తున్నారు అనేది మీకు ప్రిలిమ్స్ తర్వాత తెలిసిపోతుంది. ఎందుకంటే పేపర్ అనేది దాదాపుగా అదే పేపర్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఇక్కడ తక్కువగా ఉంచి మెయిన్స్‌లో ఎక్కువగా మనకు స్కోరింగ్ అనేది పెడతా ఉంటారు. ఎక్కువ మార్క్స్ పెడతా ఉంటారు. అంతే తేడా. మీరు ప్రిలిమ్స్ చదివిన వెంటనే మీకు అర్థమైపోతుంది. మీరు చదవాల్సిందేంటంటే మెయిన్స్‌కి చదువుతున్నాం అనుకోని చదివేసి ప్రిలిమ్స్ అటెండ్ కండి. ఓకే. దాని తర్వాత మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మీకు కంప్యూటర్ మీద పరిజ్ఞానం లేకపోతే ఆ తర్వాత నుంచి దాని మీద కూడా అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకసారి గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. రిజర్వేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకిక్కడ కాలంలో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి. అయితే దీనికి సంబంధించి డైరెక్ట్‌గా మనకెప్పుడైనా గూడా టేబుల్‌లో మెన్షన్ చేస్తా ఉంటారు. ఆ టేబుల్‌లో వచ్చినప్పుడు మనం చెక్ చేసుకుందాం. లోకల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి రిజర్వేషన్ కాలమ్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇది ఒకసారి చదవండి. అలాగే డెఫినిషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అనే దాని మీద కూడా మనకు పేరా రాయడం జరిగింది. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పీపీటీ లేదా పీడీఎఫ్ లాంటివి మీకేమన్నా కావాలంటే అఫీషియల్ సైట్ ఆఫ్ ఏపీ ఓకే. ఏపీపీఎస్సీలో మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనే కాలమ్ క్లిక్ చేసినప్పుడు అయితే ఇప్పుడున్నటువంటి టాప్‌లో ఇదే ఉంది. దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు త్రూ మొబైల్ అయినా గూడా. ఓకే. అండ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్. ఏమేం డిస్ట్రిక్ట్స్‌లో మనకు మిగిలిపోయినాయి ఇప్పుడు పోస్టులున్నాయనేది మనకిక్కడ చెప్పడం జరిగింది. ఓకే. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కాలమ్ అనేది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను 18-42 ఇయర్స్ అనేది. అయితే ఇది ఓపెన్ కేటగిరీలో మనం అప్లై చేసుకోవాల్సింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. వీళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? ఇప్పుడు 42 ఇయర్స్ ఉన్న ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు. 43 ఇయర్స్ ఉన్న ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు. అతను ఎలిజిబులా? ఎలిజిబులే. 42 ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకుంటే వాళ్ళు 47 వస్తుంది. అంటే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 47 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో పీహెచ్ పర్సన్స్
వాళ్ళకి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అంటే 42+10 అంటే 52 ఇయర్స్ ఉన్నా గూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ అనేది ఎండింగ్ అనేది మళ్ళీ మనకు ఫస్ట్ 7th 2021 వరకు ఉంటుంది. సారీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను స్టార్టింగ్‌లో చెప్పాను. మీరు ఎంప్లాయీస్‌కి గూడా కొద్దిగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని. వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ అయిపోయి గవర్నమెంట్‌లో ఎంప్లాయీస్‌గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సర్వీస్ ఎంతైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. అతని ఏజ్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్ అయితే 42 ఆల్రెడీ రీచ్ అయిపోయాడు. 43 రీచ్ అయిపోయాడు. అలాంటి పర్సన్‌కి ఇప్పుడు ఎలిజిబులా అనంటే రూల్ ప్రకారం ఓసీ కాబట్టి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. బట్ అతనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ ఎంప్లాయీ కాబట్టి కన్సిడర్ చేసి అతని సర్వీస్ 3 ఇయర్స్ అయింది కాబట్టి ఆ 3 ఇయర్స్‌ని ఇక్కడ మనకు యాడ్ చేయడం జరుగుతుంది. 42+3 ఎంత అవుతుంది? 45 అవుతుంది. అతను ఆల్రెడీ మరి 43 ఉన్నాడు. అంటే అతనికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. ఓకేనా? అండ్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ అప్ టు మాక్సిమం 5 ఇయర్స్ పర్పస్ ఆఫ్ మాక్సిమం ఏజ్ లిమిట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అతని ఏజ్ ఎంతైనా ఉండనివ్వండి. దానికి మళ్ళీ ఇక్కడ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అతని ఏ ఈ సర్వీస్‌ను యాడ్ చేసుకుంటే అతను ఎలిజిబుల్ అవుతున్నాడా లేదా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హౌ టు అప్లై అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ మనకు తెలిసిందే ఓటీపీఆర్ ఐడీ ఉండాలి. తర్వాత పాస్వర్డ్ ఉంటుంది. దాని త్రూ మీరు అప్లై చేసి డబ్బులు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి, స్టెప్ బై స్టెప్ చదువుకోవాలి అని అనుకుంటే మీరు చదువుకోవచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకో స్లిప్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి ఉంచేసేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ఎంత కట్టాలి అనేది కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫీ ఎంత? అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ ఓకేనా? టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. మీ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి ఛార్జ్ వచ్చేసి 250 ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ఏపీపీఎస్‌సి సైట్ నుంచి మీరు త్రూ అప్లై చేసి, దాన్ని ప్రాసెస్ చేసి, దాన్ని మనకు సర్వర్‌లో పెట్టేసి అప్రూవల్ చేసేసుకోవడానికి దానికి 250. అలాగే ప్రాసెసింగ్ ఫీ కాకుండా 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. మీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి కదా! ఆ కండక్ట్ చేయడానికి అయ్యే ఖర్చులన్నిటిని కన్సిడర్ చేసుకొని దాన్ని రూ. 80గా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా? హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 80 రూపీస్ ఓన్లీ. ఓకేనా? ఎగ్జామినేషన్ ఫీ అదొకటి కడితే సరిపోతుందని అంటున్నారు. వాళ్ళెవరు అనంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఓకే. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ మనకు తెలుసు. మెన్షన్డ్ అబోవ్ విల్ బి పేమెంట్ గేట్‌వే యూజింగ్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్. అది మీరు అప్లై చేసేటప్పుడే మిమ్మల్ని అడిగేస్తుంది. ఏపీపీఎస్‌సి సైట్ నుంచి మీరు అప్లై చేసేటప్పుడు దాని నుంచే మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు అందులో ఏమన్నా కరెక్షన్స్ ఆఫ్టర్ పేమెంట్ చేసేసుకోవాలి అని అనుకుంటే 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఆ స్కీమ్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడున్నాయి? నాన్ లోకల్ పర్సన్స్‌కి ఎక్కడున్నాయి? లోకల్ పర్సన్స్‌కి ఎక్కడున్నాయి? అప్లై చేసుకునేటప్పుడే మీరు ప్రియారిటీ అనేది డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్‌గా ఉంటుంది. అది అబ్జర్వ్ చేయండి. ఓకే. అండ్ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్స్ అనేది మనం స్టార్టింగ్ నుంచి ఎంతో కొంత ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. దీన్ని ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. వీలైనంత వరకు మీరు చదవాలి అని అనుకుంటే ఒకసారి థరోగా దీన్ని అబ్జర్వ్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూడండి. ఓపెన్‌లో ఎన్ని వదిలేసిల్లు డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం చూసినట్టయితే ఓసీలకి ఓపెన్‌లో 2 ఉంచారు. లోకల్ పర్సన్ ఓసీ విజయనగరం నుంచి అప్లై చేసిన పర్సన్ అయితే 5 అది జెంట్స్‌లో. మళ్ళీ వుమెన్స్‌లో 1, 4 ఎస్సీ, ఎస్టీకి ఎన్ని పెట్టారు? బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటి కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని రిజర్వ్ చేసి పెట్టారనేది కూడా మనకు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి నోటిఫికేషన్‌కి సంబంధించి స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే. ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ స్టాండర్డ్ అంటే డిగ్రీ స్టాండర్డ్‌లో మనకి టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఫస్ట్ గుర్తుంచుకోండి. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంది. సెకండరీగా మెయిన్ ఎగ్జామినేషన్ ఉంది. అండ్ పక్కకు మనకు బ్రాకెట్‌లో పెట్టారు ఆబ్జెక్టివ్ టైప్.
అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి మీరు? ఆబ్జెక్టివ్ టైప్‌లో క్వెషన్ పేపర్ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ సెక్షన్ ఏ అని ఒకటి, సెక్షన్ బి అని ఒకటి మనకు స్క్రీనింగ్‌లో అంటే ప్రిలిమినరీలో పెట్టారు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్‌లో పేపర్ 1, పేపర్ 2 అని పెట్టడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి సెక్షన్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అదే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సెక్షన్ బి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. అండ్ పేపర్ 2 జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమినరీకి చదివేటప్పుడే మీరు మెయిన్స్‌కి చదువుతున్నామని సీరియస్‌గా చదవండి. బట్ ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సిన మార్క్స్ ఒకసారి చూడండి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది మనకు ప్రతి ఎగ్జామ్‌లో గూడా కామన్‌గా ఉండేదే. అది 100 మార్క్స్‌కి ప్రిలిమినరీ పెట్టారు. అదే మెయిన్స్‌కి వచ్చేసే వరకు 150కి మనకు పెట్టడం జరుగుతుంది. అండ్ సెకండరీగా మనకిక్కడ యాడ్ చేసింది ఏదైతే ఉందో అది జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఇక్కడ ఎస్ఎస్‌సి స్టాండర్డ్‌లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఈ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అంటే జనరల్ తెలుగు, తెలుగుకు సందులు, సమాసాలు ఇలాంటివేమన్నా ఉన్నాయా? ఎస్సే రేటింగ్ ఏదన్నా ఉందా? జనరల్ ఇంగ్లీష్‌లో పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఇలాంటివి సినోనిమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా మనకు జనరల్ ఇంగ్లీష్‌లో ఈచ్ 25, 25 ప్లస్ అంటే ఎంతవుతుంది 50 మార్క్స్‌కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. అది 50 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ టైమ్ వచ్చేసి మనకు సెక్షన్ ఏకి 100 మినిట్స్ ఇస్తున్నారు. సెక్షన్ బికి 50 మినిట్స్ ఇస్తున్నారు. అదే మెయిన్స్‌కి వచ్చేసే వరకు మనకు ప్యాటర్న్ ఏం మారలేదు. బట్ మార్క్స్ మారాయి. టైమ్ మారింది. అదొకటి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 150 మినిట్స్ ఇస్తున్నారు. పేపర్ 2కి కూడా 150 మినిట్స్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ 75 మార్క్స్ ఈచ్ సెక్షన్ నుంచి ఇస్తున్నారు. ఫస్ట్ మనకు ప్రిలిమ్స్‌లో చూసినట్టయితే 25+25 ఇచ్చిళ్ళు. బట్ మెయిన్స్‌కి వచ్చేసే వరకు 75+75 చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్‌కి 75 మార్క్స్, తెలుగుకి 75 మార్క్స్. టోటల్‌గా 150. అండ్ డ్యూరేషన్ వచ్చేసి కూడా 150. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక్క మార్కుకి ఒక్క నిమిషం టైం ఇస్తున్నారు. అది అబ్జర్వ్ చేయండి. 1 మినిట్ లోపు మీరు సాల్వ్ చేయలేకపోతున్నారని అంటే నెక్స్ట్ వాటికి స్కిప్ కొట్టేస్తూ ఎళ్లి ఎలా ప్రాపర్‌గా చేయాలి. అలాగే చూస్ ద కరెక్ట్ ఆన్సర్‌లో ఈజీగా ఒకదాన్ని ఐడెంటిఫై చేసి 3 రాంగ్ అని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి చాలా ట్రిక్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు నేర్చుకోవడం. అలాగే క్వెషన్ పేపర్ ప్యాటర్న్‌కి సంబంధించి మీకు నంబర్ ఆఫ్ పేపర్స్ చాలా పబ్లికేషన్స్ తరపు నుంచి క్వెషన్ పేపర్స్ బయట దొరుకుతా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. వాటిని మీరు వీలైనంతగా సాల్వ్ చేయండి. వితిన్ టైమ్ పెట్టుకొని సాల్వ్ చేయండి. స్టాప్ వాచ్ ఒకటి పెట్టుకొని, అంత టైంలో నేను చేయగలుగుతున్నానా? ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ అడుగుతున్నారు. 150 క్వెషన్స్ తీసుకోండి. ఒక 150 క్వెషన్స్ ఉన్న పేపర్ తీసుకోండి. 150 టైమ్ పెట్టుకోండి. మినిట్స్ టైమ్ స్టాప్ వాచ్‌లో పెట్టుకోండి. ఆ టైమ్ అయిపోగానే మీరు ఆపేయాలి. ఆపేసి మీరు ఇండివిడ్యువల్‌గా కరెక్షన్ చేసి చూసుకోండి. 150 మార్కులకి నేను ఎంత స్కోర్ చేయగలుగుతున్నాను? అంటే 70 చేయగలుగుతున్నానా? 80 చేయగలుగుతున్నానా? అది చూడండి. చూసిన తర్వాత ఇంకొకటి గుర్తుంచుకోండి. ఎక్కడ మీరు లాగ్ అవుతున్నారు, ఆగిపోతున్నారు అనేది మీరు దాని మీద అవగాహన పెంచేసుకొని, అంటే స్కిప్ జేసి నేను వేరే క్వెషన్‌కెళ్ళిపోవాలా అనేది మీకు అర్థమైపోతా ఉంటుంది. అందుకే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎంత చదివామనేది గాదు. మీరు ఎంతగా సాల్వ్ చేయగలుగుతున్నారు వితిన్ షార్ట్ టైమ్‌లో అనేది గుర్తుంచుకోండి. మన వాళ్ళందరికీ సినిమాలనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైలాగ్ చెప్తున్నాను. 'ప్రభాస్' ఒక సినిమాలో అంటా ఉంటారు. గల్లీలో క్రికెట్‌లో 6 ఎవడైనా కొడతాడు. కానీ స్టేడియంలో 6 కొట్టేవాడికి ఒక లెవెల్ ఉంటదని. అది మీకు రావాలి అనంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు పేపర్‌ని ప్రాక్టీస్ చేయాలి. స్టాప్ వాచ్ పెట్టుకోండి. నంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ బ్యాక్‌లాగ్ ఎళ్ళిపోతున్నారు మీరు వెనక్కనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే. ఇది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంది. అలాగనే సిలబస్ అనేది మనకిక్కడ ఈ పేపర్‌లో ఇచ్చారు. ఈ పేపర్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ ఏముంది? ఇవన్నీ నార్మల్‌గా మనకు ప్రతి ఎగ్జామ్‌లో ఉండేదే ఉంటుంది. మొత్తం 12 కాలమ్స్ లాగా ఇచ్చేస్తారు. 12 టాపిక్స్ అనేది మీరు డే టు డే దానికో షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది. అలాగే సెక్షన్ బికి ఎస్ఎస్‌సి స్టాండర్డ్‌లో ఏముంది? ఇంగ్లీష్, తెలుగు ఇవి మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సిలబస్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ అనే దానికి కూడా మనకు పేపర్ ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అలాగే పేపర్ 2లో గూడా అవే ఉంటాయి. ఒకసారి మీరు చూడండి. అంటే మీరు దాదాపుగా ప్రిలిమ్స్‌కి చదివితే మెయిన్స్‌కి చదివినట్టే. ఇవి మీరు తెలుగు మీద కాన్సంట్రేషన్ ఈజీగానే మీకచ్చేస్తుంది. బట్ ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడతా ఉంటారు. ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. గుర్తుంచుకోండి ఇట్స్ ఎ లాంగ్వేజ్ దట్స్ ఇట్. ఓకే. దాని మీద మీకు గ్రిప్ రావాలి అనంటే నంబర్ ఆఫ్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అలాగే వీడియోస్ మీకేమన్నా అవైలబుల్‌గా ఇంగ్లీష్‌కి సంబంధించినవి ఉంటే వాటిని చూడండి. ఓకే. అలాగే ఎక్కడైనా యూట్యూబ్‌లో మంచి క్లాసెస్ దొరుకుతున్నాయంటే మనదనే గాదు ఏదైనా గూడా దొరుకుతుంది అంటే అందులో చూడండి. అలాగే మన ఛానెల్‌లో గూడా మనం ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ తెలుగుకు సంబంధించిన కొన్ని బేసిక్స్ ఎస్ఐ
తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించినవి పెట్టాం. ఆ సిలబస్ ఇందులో మ్యాచ్ అయ్యేటివి ఏమన్నా ఉంటే వాటి మీద జనరల్‌గా అవేర్‌నెస్ కోసం ఒకసారి చదవండి. తర్వాత మీరు బుక్స్ కొనుక్కొని ప్యారలెల్‌గా అవి గూడా కంపేర్ చేసుకొని చూడండి. మీకు ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇది మనం మెయిన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలని అనుకుంది సబ్జెక్ట్ వైస్‌గా అప్ టు ఇక్కడి వరకు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే మీరు ఈ పీడీఎఫ్‌ను మొత్తం ప్రింటౌట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. లాస్ట్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిందేంటి సిలబస్ ఎక్కడొస్తుంది అదొకటి ప్రింటౌట్ తీసుకోండి. ఓకే. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించింది, ప్రిలిమినరీ, మెయిన్స్‌కి సంబంధించింది ఇవి ప్రింటౌట్ తీసి మీ దగ్గర ఉంచేసుకోండి. వాటిని మీరు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని చదివేసుకోండి. గుర్తుంచుకోండి మీరు లాస్ట్ మినిట్‌లో రష్ అయిపోయి చేద్దామనంటే సర్వర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనవరి ఫస్ట్ వీక్‌లోనే అప్లై చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వెయిటింగ్. థాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్.